గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఈసారి ఏకంగా 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కంపెనీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యోగాల తొలగింపుగా పేర్కొన్నాయి. కృత్రిమ మేధ వినియోగం పెరుగుతోన్న వేళ లక్షల మంది ఉపాధిని కోల్పోతున్నారు. గత 3 ఏళ్లుగా వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిన అమెజాన్ ఈసారి సంస్థ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్లకు సిద్ధమైంది. ఏకంగా 30,000 మందిని తొలగించనున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. అమెజాన్లో 3,50,000 మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉండగా అందులో 10% తొలగించే అవకాశముందని సంస్థ వర్గాలు చెప్పినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ ఇవాళే మొదలైనట్లు తెలుస్తోంది. తొలుత 1000 మందికి లేఆఫ్ నోటీసులు పంపనున్నట్లు తెలిసింది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ లేఆఫ్ల నిర్ణయం తీసుకుంది. అమెజాన్ 2 ఏళ్లుగా పరికరాలు, కమ్యూనికేషన్లు, పాడ్కాస్టింగ్ తో సహా ఇతర విభాగాల్లోని ఉద్యోగులను తగ్గిస్తూ వచ్చింది. 2022 నుంచి ఇప్పటి వరకు 27,000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా కోతల్లో కంపెనీలోని మానవ వనరులు, పరికరాలు, సేవల విభాగాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలగింపునకు సంబంధించి ఉద్యోగులను ఎలా సంప్రదించాలనే అంశంపై ఆయా విభాగాల నిర్వాహకులకు కంపెనీ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. కోవిడ్ సమయంలో డిమాండ్ వల్ల చాలా మందిని నియమించుకున్నామని, ఇప్పుడు అవసరం లేని వారిని తొలగించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందుకు వారికి కొంత పరిహారాన్ని అమెజాన్ చెల్లిస్తుందని వివరించారు. ఏఐపై ఎక్కువగా పెట్టుబడి పెడుతోన్న అమెజాన్ ఈ క్రమంలో ఉద్యోగులను క్రమంగా తొలగిస్తూ వస్తోంది. కృత్రిమ మేధ వినియోగం పెరగడం వల్ల రోజూ జరిగే పనులను ఆటోమేట్ చేయడం ద్వారా మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీసే అవకాశం ఉందని జూన్లో అమెజాన్ సీఈఓ జాసీ చెప్పారు. ఇప్పుడు ప్రభావితమయ్యే ఉద్యోగుల్లో ఎక్కువ మంది కంపెనీ ప్రధాన కార్యాలయమైన మిన్నియాపోలిస్లో పనిచేసేవారే ఉంటారని సమాచారం. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం చేసేవారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది టెక్ కంపెనీల్లో లేఆఫ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సుమారు 216 సంస్థలు 98,000 మందిని తొలగించినట్లు తెలుస్తుండగా 2024 నుంచి ఈ సంఖ్య 153,000గా ఉంది.